సో వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. మనకు రాబోయే కాలంలో టెట్ డిఎస్సికి సంబంధించి, ముఖ్యంగా టెట్కి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు సో ఎకానమీలో కొన్ని ప్రత్యేకమైన క్వశ్చన్లను తీసుకొని ఆ ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగా విశ్లేషణ చేసుకుంటూ వివరాత్మకంగా వాటి సమాధానం రాబట్టుకుందాం. అంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా జరుగుతుంది, అది ఏ విధంగా దాని ఆన్సర్ గుర్తించడానికి మనకు అవకాశం ఉంది. సో ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో మనకు ఏ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యము. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు డిఫికల్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, మనకు తెలిసినా కూడా తప్పు చేస్తున్నాం కాబట్టి, సో మన కంటెంట్లో మనకు ముఖ్యంగా ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మిత్రులకి. కాబట్టి వాటిని ఆధారం చేసుకొని ఒకసారి సో గతంలో డిఎస్సిలో జరిగినటువంటి కొన్ని ప్రశ్నలను తీసుకొని విశ్లేషణ చేసుకుందాం. రైట్. సో వెల్కమ్ టు ఎస్ఎస్ ఎకానమీ. మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సురభోని. రైట్. మొదటి ప్రశ్న మనం చూసినట్టయితే మొదటి ప్రశ్నలో ద్రవ్యానికి వ్యహరత అనే ప్రత్యేక లక్షణం వల్ల దీన్ని చేయగలము అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిందండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు వ్యహరత అంటే జనరల్గా మనకి ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే కాస్ట్ సంబంధించినటువంటి సో క్వాలిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. కాస్ట్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే సో మనీకి కాస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది అంటే వ్యయం చేయడానికి ఉన్నటువంటి ఆ విలువ అని చెప్పుకోవచ్చు మనం. మరి అది ఏ విధంగా ఉంది? జనరల్ ఇక్కడ ఆప్షన్ చూస్తే విలువ బదిలీ అంటుండు, జాతీయ ఆదాయ మదింపు అంటుండు, ఉపాంత ప్రయోజనాల ఉత్పాదకాల సమీకరణ అంటుండు, పరపతి వ్యవస్థ అలంబన అంటుండు. మరి జనరల్ గా విలువ బదిలీ అనేది మనకు విలువ బదిలీ అనేది ద్రవ్యం యొక్క విధుల్లో రెండవ విధిగా రావడం జరుగుతుంది. మరి జాతీయ ఆదాయ మదింపు కావచ్చు, పరపతి వ్యవస్థ ఆలంబన కావచ్చు. జాతీయ ఆదాయ మదింపు అనేది జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడం, అంటే మనకు ఒక ఏ రూపంలో లెక్క కడుతున్నాం అంటే ఒక వాల్యూ రూపంలో లెక్క కట్టడం, అది ద్రవ్య రూపంలో లెక్క కట్టడం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఉపాంత ప్రయోజనాల ఉత్పాదకత సమీకరణం లేదా పరపతి వ్యవస్థ ఆలంబనం. మరి పరపతి వ్యవస్థ ఆలంబనం అంటే పరపతి వ్యవస్థకు ఆద్యం మనీ అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ద్రవ్యం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ వ్యవహారత అంటే కాస్ట్ బేస్ లో ఏ విధంగా దాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది మనం. సో మనకు అంటే వ్యయాన్ని చేసేటప్పుడు ఏ విధంగా కొలవచ్చు అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం అండి. కాబట్టి ఇది మనకు ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు, మనకు ఉపాంత ప్రయోజనాలు ఉత్పాదకాల సమీకరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఉపాంత ప్రయోజనాలు అంటే క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతంలో ఒక వ్యక్తి ఒక ధర వద్ద వస్తువును కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నప్పుడు ఎంత సంతృప్తి పొందుతాడు అంటే ఎంత వ్యయం వద్ద ఎంత సంతృప్తి పొందుతాడని మనకి ఇక్కడ తెలపడం జరుగుతుంది. అంటే ఎంత ప్రయోజనం పొందుతున్నాడు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 1కి థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావన అంశంగా మనం చెప్పుకోవచ్చు, ప్రత్యేకమైన లక్షణంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్. సో రెండో క్వశ్చన్ మనం గమనించినట్టయితే రెండో క్వశ్చన్లో మనకి ఏమంటుండు, మనకు రెండో క్వశ్చన్లో సో మధ్య తరహా నీటిపారుదల పథకం క్రింది సాగు చేయబడే భూ విస్తీర్ణం. అంటే జనరల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు సో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నట్టు భారీ, మధ్య తరహా లేదా చిన్న తరహా అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. భారీ, మధ్య తరహా, చిన్న తరహా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, డైరెక్ట్ గా మధ్య తరహా ప్రాజెక్టు, సో మిడ్ టర్మ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో హెవీ కాకుండా మిడ్ టర్మ్ లేదంటే మనకు ఈ మిడ్ టర్మ్ లేదా మిడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీన్ని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 10,000 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉంటే, తక్కువ భూమి ఉంది, ఇది తప్పు, భారీ కాదు, తక్కువ భూమి ఉంటే ఏమవుతుందని చెప్పేసి ఇచ్చిండు. తర్వాత 2,000 నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఉంటే దాన్ని మధ్యస్థ భూమిగా చెప్పుకోవచ్చు. హెక్టార్ల మధ్య భూ విస్తీర్ణం కొనసాగితే దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే మధ్య తరహా నీటిపారుదల పథకంగా చెప్పుకోవచ్చు. మరి 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే దాన్ని చిన్న తరహా నీటిపారుదల పథకంగా మనం చెప్పుకోవచ్చు. 10,000 నుండి 15,000 మధ్య ఉంటే మాత్రం, అంటే 10,000 కంటే ఎక్కువ ఉంటే, అప్రాక్సిమేట్లీ మనకు 10,000 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం భారీగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, భారీ ప్రాజెక్ట్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే 2000 నుండి 10,000 హెక్టార్ల మధ్య సో నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే సాగు చేయబడే విస్తీర్ణం ఉంటుందని మనం సో మధ్యతర నీటిపారుదల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఆన్సర్ ఏమవుతుందంటే సో సెకండ్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కంటెంట్ లో బుక్ లో ఉంది. సో ఆ ప్రాజెక్టుల పట్టికలు ఇచ్చింది, ఏ ప్రాజెక్టు ఎంత విస్తీర్ణంలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో బాండ్లు అనేవి, మళ్ళీ ఇక్కడ ద్రవ్యానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది కూడా, మరి బాండ్లు అనేవి దేనికి సంబంధించింది అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో బాండ్స్ అనేది ఇక్కడ మనకు ఏ విధంగా మనం కన్సిడర్ చేస్తాం. సో అంటే అది వస్తురూప ద్రవ్యమా లేదా లేదా సమీప ద్రవ్యమా లేదా పరపతి ద్రవ్యమా లేదా కాగిత ద్రవ్యమా? వస్తురూప ద్రవ్యం అంటే మనం చెప్పుకున్నాం. సో మనకు జనరల్ గా ఏదైనా వస్తు రూపంలో ఉంటే దాన్ని మనం సో వస్తువునే మనం ద్రవ్యంగా ఉపయోగించుకున్నట్టయితే, పూర్వకాలంలో సో మన అనేక రకాల వస్తువులు, జంతు చర్మాలు కావచ్చు, సో కొమ్ములు కావచ్చు, లేదా రంగురాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నాం కాబట్టి అది వస్తురూప ద్రవ్యం అవుతుంది. ఇక పరపతి ద్రవ్యం అంటే ద్రవ్యం అనేది అప్పుగా లేదా రుణంగా ఇచ్చినప్పుడు మనం చెప్పేదాన్ని మనం పరపతి ద్రవ్యం అంటాం. దాన్ని మనం ఇక్కడ ఏ విధంగా చెప్పుకుంటాం అంటే పరపతి ద్రవ్యం అనేది జనరల్ గా మనకు ఇక్కడ డిమాండ్ డిపాజిట్ అకౌంట్ నుంచి ఉత్తమ డిపాజిట్ అకౌంట్ లోకి దాన్ని జమ చేస్తాం కాబట్టి దానికి మనకు పరపతి ద్రవ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇక కాగిత ద్రవ్యం అంటే ఇప్పుడు మనం చెలామణిలో ఉన్నటువంటి ఏదైతే కరెన్సీ అంటున్నామో, కరెన్సీ నోట్లు అంటున్నామో, అంటే జనరల్ గా పేపర్ కరెన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది, దాన్ని మనం కాగిత ద్రవ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి బాండ్లు అనేటివి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే సో సమీప ద్రవ్యం, నియర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాండ్లు అనేటివి ఏం చేసుకోవడానికి అవకాశం ఉందంటే, వీలైతే ఈ బాండ్లని మనం ఏం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఈ బాండ్లని మనం ద్రవ్యంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నియర్ మనీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏ మనీ అని చెప్పుకోవడం జరుగుతుందంటే నియర్ మనీ అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బాండ్లను మనం ద్రవ్యంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మనం సమీప ద్రవ్యంగా, నియర్ మనీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ది, సెకండ్గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే క్వశ్చన్ నెంబర్ 3, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ గా చూస్తే మనకు ఇక్కడ ఏమంటుండు, మనకు పారిశ్రామిక విత్త సంస్థలు వాటి విధులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. పారిశ్రామిక విత్త సంస్థలు వాటికి విధులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సిడ్బి అన్నాడు, చిన్నతర పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన సహాయ సంస్థ అంటుంది. సిడ్బి మీన్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1990లో మనకు ఎస్టాబ్లిష్మెంట్ చేసిరు కాబట్టి ఇందులోనే ఉంది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి చిన్నతర పరిశ్రమల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక బ్యాంకు ఇది. కాబట్టి ఇది చిన్నతర పరిశ్రమల అభివృద్ధి కోసమే దోహదం చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కదా ఐడిబిఐ అన్నాడు. సో ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 1964 ఇందులో ఉంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకొచ్చారు. పరిశ్రమలో చిన్నతర పరిశ్రమలు సిడ్బి అవుతుంది. పరిశ్రమలు మొత్తం పెద్ద పరిశ్రమలు, భారీ పరిశ్రమలో ఐడిబిఐ అవుతుంది. కాబట్టి పరిశ్రమల ప్రత్యక్షంగా విత్త సాయం అందిస్తుంది. కాబట్టి ఐడిబి అనేది మనకు పరిశ్రమలకు ప్రత్యక్షంగా విత్త సాయం అందిస్తుంది. ఇది 1964లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. లేదా ఐఎఫ్సిఐ అన్నది క్యాపిటల్ మార్కెట్ లో పరిశ్రమలు సేకరించిన రుణాలకు హామీ ఇస్తుంది. సో ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1948లో ఏర్పాటు చేసేది ఎందుకోసం అంటే ఏదైతే మనకు మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంటే మూలధన మార్కెట్, ఈ మార్కెట్ లో పరిశ్రమలు సేకరించిన రుణాలకు ఇది హామీ ఇస్తుంది. ఆ బాండ్లు తీసుకున్నా కానీ లేకపోతే ఇతరత్ర షేర్లు తీసుకున్నా కానీ అలాంటి వాటికి కూడా మొత్తం కూడా ఇది కొంత ష్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఐఎఫ్సిఐ కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి తప్ప ఆన్సర్ అంటే ఇక్కడ కరెక్ట్ జతగానే ఏమి చెప్పేసి అడుగున్నాడైతే ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పరిచారు. మరి ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు స్వల్పకాలిక రుణాలు అందిస్తుంది అనేది ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ వాస్తవానికి ఐసిఐసి అనేది మనకి ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థ అవుతుంది. కాబట్టి ఇది ప్రైవేట్ సంస్థలకు ముఖ్యంగా అనేకమైనటువంటి కార్యకలాపాలు ఇది కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలకని కాదు, ప్రైవేట్ రంగాలకు అనేక రకాల కార్యకలాపాల కోసం రుణాలు ఇస్తుంది. కాబట్టి సరికాని జత అన్నప్పుడు ఇక్కడ మనకు థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది సరికాని జత. ఎందుకంటే ఐసిఐసి అనేది మనకు ఇక్కడ ఈ మూడు కూడా మనం గమనిస్తే సిడ్బి, ఐడిబిఐ, ఐఎఫ్సిఐ మూడు కూడా
ప్రభుత్వ రంగ సంస్థలు, మరి ఇది మాత్రం ప్రైవేట్ రంగ సంస్థ. ఇది ప్రైవేట్ రంగ సంస్థలకి మనకు సో ఎక్కువ రుణాలు ఇతరత్ర కార్యకలాపాల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఫోర్త్ ఆన్సర్ మనకు థర్డ్ వన్ సరికాని జతగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఈ అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అబ్రివేషన్స్ తెలియకుండా కూడా ఇచ్చినటువంటి ఈ అంశాలు మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఈ క్వశ్చన్లో డిఫికల్ట్ మనకు తెలుసు అనుకుంటాం, కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఏదైతే సో ఈ చిన్న చిన్న పదాలు ఇచ్చిందో ఈ పదాలకు అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తద్వారానే మనం ఏం చేసుకోవచ్చు అంటే దాని పూర్తి నామం తెలుసుకొని అది ఏం పని చేస్తుందని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే క్వశ్చన్ నెంబరు సో నెక్స్ట్ మనకు సో క్వశ్చన్ నెంబర్ తప్పు పడిందండి. రైట్. సో 6th వన్, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీని ప్రచురించిన వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఏం అడుగుతుందంటే అంటే ఈ ఏదైతే మనకు ఈ బుక్ ఉందో ద జనరల్ థియరీ ఆఫ్ మనీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ, సో ఎవరు ప్రచురించిన వారు ఎవరు? రైట్. ఇక్కడ ఏంటంటే ఆథర్ ఎవరు, డైరెక్ట్ గా రచయిత ఎవరు అని చెప్పేసి అడుగుతుండు. రాబిన్స్, జేమ్కిన్స్, ఏసీపీ, మాల్కస్ అని ఇచ్చిండు. జనరల్ గా మనం చెప్పుకున్నాం. సో జేమ్కిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు, ఎందుకంటే ద ఎంప్లాయ్మెంట్ ద జనరల్ థియరీ అని చెప్పింది ఎవరంటే జేమ్కిన్సే. ఇది కూడా ప్యూర్ ఎకనామిక్స్ లకి వెళ్ళి సెకండ్ ఇయర్ లకి వెళ్ళి ఫస్ట్ ఇయర్ లకి మనకు అడుగుతుండు. సో ఉద్యోగిత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం దాన్ని చెప్పిన వాళ్ళే జేమ్కిన్స్. దీని గురించి మనం పర్టికులర్గా చెప్పుకున్నాం. 1930లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాన్ని పారదోలడానికి ఈయన ఈ బుక్ ద్వారా సార్థక డిమాండ్ బాండ్ తీసుకొచ్చిండు. కాబట్టి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీని సో ప్రచురించిన వారు ఏమంటే జేమ్కిన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాబిన్స్ యొక్క బుక్ ఆన్ ఎస్సే ఆన్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్, ఏసీపీవీ యొక్క బుక్ ద ఎకనామిక్స్ ఆఫ్ వెల్ఫేర్, ముఖ్యంగా ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఇవి. మాల్కస్ ఆన్ ఎస్సే అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్, మాల్కస్ అంటేనే మనకు పాపులేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. రైట్. ఇది మనకు 6th ఉన్నటువంటి క్వశ్చన్ కు ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో ఇంకొక క్వశ్చన్ మనం గమనించినట్టయితే మోరిస్ డి మోరిస్ ప్రకారం భౌతిక జీవన ప్రమాణ సూచిక PQLI కొలిచే అంశం ఏమిటి అని చెప్పేసి ఇచ్చిండు. సో అది ప్రజల ఆర్థికాభివృద్ధి, ప్రజల సాంకేతిక అభివృద్ధి, ప్రజల రాజకీయ పురోగతి, ప్రజల సాంఘిక అభివృద్ధి అనే అంశాలు కనుగొనడం జరిగింది. సో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే భౌతిక జీవన ప్రమాణ సూచి PQLI ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అవుతుందో, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అవుతుందో ఈ PQLIని ప్రవేశపెట్టింది మోరిస్ అండ్ మోరిస్. మరి మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే ఆర్థిక అభివృద్ధి అని చెప్పుకోవడం జరుగుతుంది అనుకుంటాం మనం ఆ విధంగా, కానీ తప్పు ఆప్షను. మరి ఏం కొలుస్తుందంటే ప్రజల యొక్క మరి సాంకేతిక అభివృద్ధిని కొలుస్తుందా, రాజకీయ పురోగతిని కొలుస్తుందా, లేదా సాంఘిక అభివృద్ధిని కొలుస్తుందా అంటే 7th క్వశ్చన్ కు ఆన్సర్ మనకు ప్రజల యొక్క సాంఘిక అభివృద్ధిని కొలుస్తుంది. ఎందుకు సాంఘిక అభివృద్ధిని కొలుస్తుంది అని చెప్పడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏమిటంటే మరి భౌతిక జీవన ప్రమాణ సూచిలో ఉన్నటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనం ఏమంటున్నాం, అక్షరాస్యత రేటు, శిశు మరణాల రేటు మరియు ఆయుర్దాయము. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జనరల్గా దేంతో ముడిపడి ఉన్నాయంటే సాంఘిక అభివృద్ధితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ప్రజల యొక్క సాంఘిక అభివృద్ధిని కొలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ కు ఆన్సర్ మనకు 4th అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ప్రజల ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది, దేశ ఆర్థిక అభివృద్ధి అని ఉంటుంది. ఇక్కడ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల ఆర్థిక అభివృద్ధి అనేది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అని ఉంటుంది. ప్రజల సాంఘిక అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందినట్టుగా ఇక్కడ మనం భావించుకోవచ్చు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ అంశాల ద్వారా మనం ఇక్కడ దీన్ని ఆన్సర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో ఈ 8th క్వశ్చన్ కు ఆన్సర్ చూడండి. సో నాసిరకం వస్తువులు ధరలు పెరిగితే వాటికి డిమాండ్ కూడా పెరుగుతుంది, దీన్ని ఇలా అంటారు అని చెప్పేసి ఇచ్చింది ఇక్కడ మనకు. రైట్. ఇది కూడా ప్యూర్ ఎకనామిక్స్ క్వశ్చన్ అండి. సో ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ లో మనకు వస్తుంది. నాసిరకం వస్తువులు పెరుగుతున్నప్పుడు మరి నాసిరకం వస్తువులు వాటి ధరలు పెరుగుతూ ఉంటే వాటి డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండు. మరి అది వెబ్లంతర ప్రభావమా, గిఫెన్ వైపరీత్యమా, అంచనా ప్రభావమా, ఆదాయ ప్రభావం అని చెప్పేసి ఇచ్చిండు. జనరల్ గా మనకు వెబ్లంతర ప్రభావం ఏం చెప్తుందంటే సో
అది ధనవంతుల విషయంలో చెప్పిండు వెబ్లన్. ఏమని చెప్పిండు ధనవంతుల విషయంలో అంటే ఏవైతే విలాసవంత వస్తువులు ఉంటున్నామో ఈ విలాసవంత వస్తువుల విషయంలో ధర అనేది పెరిగితే వాటి యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఇచ్చిండు. ఈ అంచనా ప్రభావం అనేది రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయని చెప్పేసి సో ఇంకా పెరుగుతాయి అంటే వాటిని ఇంకా ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు, దానివల్ల ఇంకా డిమాండ్ పెరుగుతుంది. కదా ఆదాయ ప్రభావం అంటేనేమో ఆదాయం అనేది పెరిగితే సాధారణంగా మనకి ఏ వస్తువుల డిమాండ్ పెరుగుతుందంటే మన్నిక గల వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ నాసిరకం వస్తువులు అన్నాడు కాబట్టి నాసిరకం వస్తువుల ధరలు పెరిగితే సో వాటి డిమాండ్ కూడా పెరుగుతుందని చెప్పింది మనకు గిఫెన్ వైపరీత్యం, గిఫెన్ పారాడాక్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి గిఫెన్ గూడ్స్ అంటాం, గిఫెన్ పారాడాక్స్ అంటాం, గిఫెన్ వైపరీత్యం అంటాం. అంటే గిఫెన్ గూడ్స్ ఇంగ్లాండ్ లో ఏం చేసిందంటే సో గోధుమలు లేకపోతే రొట్టె మాంసం ధరలు పెరుగుతున్న కొలది ఇంకా మనకు డిమాండ్ ఎక్కువ చేయడం జరిగింది సామాన్య ప్రజలు. కాబట్టి మనకు అంటే నిత్యావసర వస్తువులు, ఈ వస్తువులు అవసరమైనవి విలాసవంతమైనవి కాని వస్తువులు వీటికి ఆదాయ ప్రభావం ప్రత్యామ్నాయ ప్రభావాన్ని అధిగమిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆదాయ ప్రభావాన్ని ప్రత్యామ్నాయ ప్రభావాన్ని అధిగమిస్తుంది. కాబట్టి ఈ నాసిరకం వస్తువుల విషయంలో ధర అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిమాండ్ కూడా పెరుగుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది గిఫెన్ వైపరీత్యం. వెబ్లన్ గూడ్స్ అంటేనేమో మన్నిక గల వస్తువులు, గిఫెన్ అంటేనేమో నాసిరకం వస్తువులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిది అన్నాడు. మరి సంపూర్ణ పోటీ లక్షణం కానిది అంటే మరి ఏది సంపూర్ణ పోటీ లక్షణం కానిది మనం గమనించినట్టయితే ఇక్కడ ఏమంటుంటూ సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ గురించి ఇచ్చిండు. ఇది ప్యూర్ ఎకనామిక్స్. ఎక్కువ మంది అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండడం, వస్తు రూప ఏకత్వం ఉండడం, మార్కెట్లో లభించే వస్తువులకు దగ్గర ప్రత్యామ్నాయాలు లేకపోవడం, రవాణా వ్యయాలు లేకపోవడం అని ఇక్కడ మనకు సో లక్షణాలు ఇస్తారండి. మనకు ఆ లక్షణాలు మనం గమనించినట్టయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మరి సంపూర్ణ పోటీ మార్కెట్. కాబట్టి ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు, ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు. ఇక్కడ లక్షణం కానిది అన్నాడు, ఇది లక్షణమే. మరి వస్తు రూప ఏకత్వం ఉంటుంది, సజాతీయ వస్తువులు అంటాం జనరల్ గా, ఒకే రకమైనటువంటి వస్తువుల అమ్మకం ఉంటుంది. మార్కెట్ లో లభించే వస్తువులకు దగ్గర ప్రత్యామ్నాయాలు లేకపోవడం అంటున్నారు, కానీ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉండడం జరుగుతుంది. రవాణా వ్యయాలు లేకపోవడం జరుగుతుంది, రవాణా వ్యయాలు ఉండవని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ 9th క్వశ్చన్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది లక్షణం కాదు, వాస్తవానికి లక్షణం ప్రత్యామ్నాయ వస్తువులు ఉంటాయి అక్కడ, లక్షణం కానిది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో కరెక్ట్ మనకు ఆన్సర్ థర్డ్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఈ సందర్భంలో ప్రకటిస్తుంది అని చెప్పేసి ఇచ్చిండు. సో మనందరికీ తెలుసు ఈ ప్రశ్నకు జవాబు ఏంటనేది. జనరల్ గా పంట పెరుగుదల సమయంలోనా, లేదా నాటు వేయడానికి ముందా, లేదా పంటల కోతల తర్వాతన, ఆర్థిక సంవత్సరం మొదటి రోజున. కాబట్టి ఇది పంటల పెరుగుదల సమయంలో కాదు, పంట కోతల తర్వాత కూడా కాదు, కోతల తర్వాత డైరెక్ట్ గా కనీస మద్దతు ధరను ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక సంవత్సరం మొదటి రోజున. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితుందంటే నాటు వేయడానికి ముందే లేదా విత్తడానికంటే ముందే మనకు ఆయా రకాల 22 రకాల ఏదైతే మనకు పంటలు ఉన్నాయో ఆ పంటలకు రబీ అండ్ ఖరీఫ్ సీజన్ లో దాదాపుగా 22 రకాల పంటలకు ఈ కనీస మద్దతు ధరను, దాన్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంఎస్పీని ప్రకటించడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ మనకు ఈ ఎంఎస్పీని మరి ఏ విధంగా తీసుకోవడం జరుగుతుంది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు జనరల్ గా ఎంఎస్పీని వ్యయాల ధరల కమిషన్ అవుతుందో సిఏసిపి వాళ్ళు సిఫార్సు చేస్తే ఎవరు ఆమోదిస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తారు. మన క్వశ్చన్ అడిగిన ఈ షార్ట్ వీడియోలో మనకు కనీస మద్దతు ధరను సిఫార్సు చేసే వాళ్ళు ఎవరు, కనీస మద్దతు ధరను సిఫార్సు చేసే వాళ్ళు ఎవరంటే మనకు సిఏసిపిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మనం గమనించినట్టయితే సో ఇక్కడ కనీస మద్దతు ధరను ఎవరు ప్రకటిస్తుందంటే నాటు వేయడానికి ముందు దీన్ని ప్రకటించుకోవడం జరుగుతుంది. ఏ సందర్భంలో ప్రకటిస్తారంటే నాటు వేయడానికి ముందు ప్రకటించడం జరుగుతుంది. రైట్. సో థ్యాంక్ యూ అనడా మీ డాక్టర్
రాములు సుదుగోని సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఎస్ఎస్ ఎకానమీ నుంచి థ్యాంక్ యూ అని ఉండాలి. మీకు అనేకమైన వీడియోలు ఇంకా ముందు చేస్తూ మీ టెట్లో విజయంలో డిఎస్సీలో విజయంలో పాత్ర వహిస్తామని కోరుకుంటూ, ముఖ్యంగా ఎకానమీలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ అని ఉండాలి.